నటుడిగా తనకంటూ ఓ ఒరవడిని సృష్టించుకున్న నటులు శివకృష్ణ. సినిమాల్లో విప్లవ నాయకుడు అన్నా, ముక్కుకు సూటిగా నడిచే పోలీస్ ఆఫీసర్ అన్నా కూడా శివకృష్ణ అనేలా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ ముద్రే తన కెరీర్కు ప్లస్ పాయింట్గాను మైనస్ పాయింట్గాను మారిందని అంటారు శివకృష్ణ. ఆయన సినీ రంగ ప్రవేశం చేసి 30 ఏళ్లు అవుతోంది. శివకృష్ణ ఓ నిర్మాతగా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు అన్న సంగతి చాలామందికి తెలియదు. అప్పుడు ఆయన వయస్సు 25 సంవత్సరాలు. ఆ తరువాత తన సొంత బ్యానర్తో మరో మలుపు చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు. దాదాపు 100 చిత్రాలలో ఆయన నటించారు. జాతీయ సెన్సార్ బోర్డుకు చైర్మన్గా కూడా శివకృష్ణ వ్యవహరించారు. హైదరాబాద్లో నివసిస్తున్న శివకృష్ణ ప్రస్తుతం సినిమాలు బాగా తగ్గించుకున్నారు. టీవీ1తో ఎన్నో విషయాలను మనసు విప్పి మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు ప్రస్తుతం? అంటే సినిమాలు తగ్గించుకున్నట్టున్నారు కదా? నాకు తగ్గట్టు క్యారెక్టర్స్ వస్తే చెయ్యాలి, లేకపోతే జస్ట్ అంటే మీకు తగ్గ క్యారెక్టర్స్ అంటే ఎప్పుడు ఇంకా రెబల్ లాగా? రెబల్ కాదు, పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్. పెర్ఫార్మెన్స్ ద మోస్ట్ పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ అయితేనే చేస్తాను. ఏదో వెళ్ళి మేకప్ చేసుకుని స్టూడియోకి వెళ్ళి ఏదో వేషాలు వేయాలంటే దట్ ఐ కెనాట్ డూ ఇట్. నేను ఫస్ట్ ఫిలిం ద మూమెంట్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ఫిలిం ఇండస్ట్రీ, ఒక 40 సినిమాలు 50 చిత్రాలు చేసిన తర్వాత చేయవలసినటువంటి బరువైన పాత్రలో నేను ఫస్ట్ సినిమాలో చేయవలసి వచ్చింది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా ఒక 15 ఫిలిమ్స్ అలవాటు పడిపోయింది. దేనికి అలవాటు పడిపోయా? నాకు హై లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండాలి. నాకు అవి చేసేసి ఇప్పుడు అది ఎప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు 30 ఏళ్ళు అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి, ఇంకా వచ్చి ఆ వేషాలు ఈ వేషాలు వేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. చెప్పేసి ఏంటి? నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వు ఎక్కువని. కానీ ఇప్పుడు చూశాను, కొంచెం కాదు చాలా ఎక్కువ. నాకు కూడా నీలాగే కొవ్వు ఎక్కువ. వచ్చే ఎలక్షన్లో ఏ బాంబు పేలినా, ఏ ప్రాణ నష్టం జరిగినా చెప్పానుగా నాకు కూడా కొవ్వు ఎక్కువని. నువ్వు వాణ్ణి తన్నట్టే నేను నిన్ను తన్నాల్సి వస్తుంది నడి రోడ్డు మీద. చాలా మంది అంటే ఆర్టిస్టులు అందరూ కూడా హీరోలాగా వస్తూ ఉంటారు కదా, వచ్చేసేసి ఓ హీరో అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరేమో ఆల్రెడీ ప్రొడ్యూసర్గా వచ్చి మళ్ళీ మీరంతా మీరే హీరోగా కూడా మీరు సొంత సినిమా తీస్తూ వచ్చారు కదా, మరో మలుపు. సో అంటే అంత కాన్ఫిడెన్స్ ఉండిందా మీ దగ్గర? ప్రొడ్యూసర్ అయ్యి నేనే హీరో చేసేద్దాం అనేసి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎక్స్పీరియన్స్ అండ్ ద అంబిషన్స్. ఇప్పుడు అప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 25 ఇయర్స్. అప్పుడు ఉన్నటువంటి ఆ చొరవ కానీ ఆ డేరింగ్ కానీ ఇప్పుడు ఉండదు. నాకు అప్పుడు ఏమైందంటే సినిమా ఇండస్ట్రీలో నాకు అసలు ఏబిసిడి తెలియదు. అంటే మా వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ ద్వారా కానీ అసలు మద్రాసు ఎప్పుడు నేను వెళ్ళను లేదు. సో అటువంటి టైంలో అనివార్య కారణాల వల్ల నేను బిజినెస్లో ఉండి, అందరూ బిజినెస్ లైన్లో ఉన్నాం, ఎందుకు లెటెస్ట్ అంటే యాక్చువల్లీ టు టెల్ ఇఫెక్ట్ దానికన్నా ముందు ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా నేను మెడిసిన్ లైన్లోకి వెళ్ళాలనుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయ్యానంటారు. సో నా లైఫ్లో జరిగినా కూడా ఇక అందరూ చెప్పిందా నేను చెప్తే మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పలే. సో వాట్ ఎవర్ మే బి ద రీజన్ అప్పుడు క్యాన్సిల్ చేసి అట్లీస్ట్ ఒక డిగ్రీ చేసుకుంటే బెటర్ అవుతుంది. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్. అలా అని చెప్పి స్టేజ్ అనుభవం లేదు, స్టేజ్ అనుభవం ఏమాత్రం లేదు. పైగా నేను పుట్టి పెరిగిందంతా అక్కడ హైదరాబాద్. ఇక్కడ డ్రామా అనేది అసలు తెలియదు నాకు. సో ఇన్ని మైనస్ పాయింట్లతోటి ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఎట్లా, హౌ అనేది అప్పుడు ఆలోచన వచ్చి దాన్ని మేము ఒక 10 మంది కలిసి ఒక పార్ట్నర్షిప్లో మంచి చెయ్యాలని చెప్పేసి పరుచూరి వెంకటేశ్వరరావుకి ఫస్ట్ ఫిలిం అది చలిచేమలు రైటర్. సో అదొక సినిమా తీసాం. ఇట్ వాజ్ ఎ థంపింగ్ సక్సెస్. సో ఐ గాట్ కాన్ఫిడెంట్. అంటే ఫస్ట్ నా అంతా నేను డైరెక్ట్గా తిరిగేదానికన్నా అసలు ముందు అనుభవం ఉన్న వాళ్ళతో కలిసి చేస్తే నాకు ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఐ వాజ్ వెరీ యంగ్, 25 ఇయర్స్. సో ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఒక 1 ఇయర్ అట్లా స్టడీ చేసి దెన్ ఇక ఆ తర్వాత నేను ఓన్గా సినిమా తీసేసి ఓకే. అప్పుడు ఎంత డేరింగ్ అంటే అసలు వేజల్ని ఇంట్రడ్యూస్ చేశాను నేను. నోబడీ నోస్. వేజల్ ఏమో నన్ను ఇంట్రడ్యూస్ చేశారంటారు అందరూ, బికాజ్ నేను ప్రొడ్యూసర్గా నా పేరు వేసుకోలేదు దాంట్లో.
సో శివకృష్ణ ఇంట్రడ్యూస్డ్ బై వేజల్ అని అంటారు యాక్చువల్, బట్ యాక్చువల్ ఈజ్ ఐ ఇంట్రడ్యూస్ వేజల్ గారిని. ఎందుకంటే మేమంతా హైదరాబాద్ బ్యాచ్, పరచూరి వెంకటేశ్వర గారు, నేను, వేజల్ల సినిమా తీయాలి ఎట్లా అంటే నేను ఐ వాస్ క్వైట్ డేర్ ఎనఫ్. ఐ సెడ్ ఐ మేక్ ఇట్, ఐ మేక్ ఇట్ అంటే లేదు బాబు నువ్వు కుర్రాడివి, ఇది చాలా కష్టం, ఇది పెద్ద సినిమా, ఈ సినిమా అవన్నీ చెప్పొద్దు సార్, వెళ్ళి చెప్పొద్దు, లెట్ us మేక్ ఇట్, దట్స్ ఆల్. అంటే యాక్చువల్గా ఏంటంటే అప్పుడు వేజల్ల గారిని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వ్యతిరేకించారు. రీజన్ ఏంటంటే ఆయనకు అనుభవం లేదు డైరెక్టర్, బట్ నేను మాట ఇచ్చేసాను. ఐ సెడ్ ఫినిష్, ఐ హావ్ గివెన్ వర్డ్, ఈజ్ ద డైరెక్టర్. అట్లాగే పరచూరి వెంకటేశ్వర రైటర్, మీరు హీరో చేసాం స్క్రిప్ట్ మీద. అప్పుడు ఆ రోజు ఏంటంటే స్క్రిప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మ్యాక్సిమం స్క్రిప్ట్ అది పిండి మనకి ఎస్ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ద స్క్రిప్ట్ అన్నప్పుడు షూటింగ్కి వెళ్ళేవాళ్ళం. దట్ ఐ మేడ్ ఇట్ విత్ ఇన్ 43 days. ఇక ఆ సినిమా ఎంత హిట్ అయింది అనేది నా నోట్తో చెప్పడం కరెక్ట్ కాదు, బట్ అనూహ్యం అనమాట అది. అంటే ఇట్ హెస్ క్రియేటెడ్ సంథింగ్ రికార్డ్, నాట్ ఓన్లీ రికార్డ్, సంథింగ్ వేవ్ లాగా అనమాట అది. ప్రత్యక్ష శృంగార సుమకేళిలు పాడిస్తా రాసలీల చేసేస్తా గోల గోల అల్లుకుపోతా ఇల్లుకుపోతా నీలో అందమే పాదాల విందాలకి లెక్కేస్తా మోజు తీరా మోడైనా నొక్కిపోరా. మరో మలుపు ఫస్ట్ మూవీ హీరోగా. ఇక యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఒక ఫిలిం తీసేసి ఇంటికి వెళ్ళిపోదాం, మళ్ళీ హైదరాబాద్ వచ్చేద్దాం, ఎందుకు మనకి సరదా తీరిపోయింది కదా సినిమా ఇండస్ట్రీ మీద అనుకున్నా. బట్ ఆ వేషం దాంట్లో స్టూడెంట్ అది నన్ను వెనక రానివ్వాలి, ఎందుకంటే నాకు ఆ తర్వాత 40 films ఆఫర్ వచ్చింది వరుసగా కాదు, అసలు విత్ ఇన్ 3 days ఐ గాట్ 30 films ఆఫర్. అబ్బా, అంత క్రేజ్ ఈ చరిత్ర అలాంటివన్నీ వచ్చాయి. అవన్నీ తర్వాత చేశాను అవి, బట్ అవి చేయక ముందు నాకు చాలా సినిమాలు ఆఫర్లు వచ్చాయి. 3 రోజుల్లో 30 movies. అసలు అన్బేరబుల్, చెప్పినా కూడా ఎవరు నమ్మరు అవి. అసలు ఎన్ని ఫోన్లు అంటే అప్పుడు ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు. హైదరాబాద్ ల్యాండ్ లైన్ మా హౌస్కి వచ్చేసింది ఫోన్లు. అసలు స్నానం చేయడానికి టైం ఉండేది కదా. మెడ్రాస్ నుంచి ఎవరో తెలియదు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఎవరో పేరు అనేవరుగా నాకు తెలిసేది కాదు, ఎందుకంటే బికాస్ నేను మెడ్రాస్ వెళ్ళలేదు, వేషాల కోసం ట్రై చేయలేదు. అసలు మెడ్రాస్లో ప్రొడ్యూసర్ల పేర్లు నాకు తెలియదు, డైరెక్టర్లు ఓన్లీ డైరెక్టర్ల వరకు కొద్ది తెలుసు, పెద్ద అట్లా. సో ఐ సెడ్ అప్పుడు వేజల్ గారు నేను పరిశీలన పెట్టి నమ్ము నువ్వు దెబ్బతినిపోతాలాగా దేవుడి దేవాల మన బ్యాచ్ బాగా హిట్ అయింది, ఇట్లా కాదు మనం సెలెక్టివ్గా వెళ్దాం, ఇయర్లీ 2 films చేయాలని అనుకున్నా. అప్పుడు బయట ఫిలిమ్స్ ఒప్పుకోవడం మొదలెట్టిన తర్వాత ఈ చరిత్ర వేసారు, అది 100 days, మరమల్పు 100 days. థర్డ్ ఫిలిం మళ్ళీ ఇది కాదు ముఖ్యం, మళ్ళీ అది 100 days. అప్పుడు ఎంత ఆఫ్టర్ ఆల్ వీ యూస్ టు ఫినిష్ ద ఫిలిం విత్ ఇన్ 30-35 days. 35 రోజుల్లో తీసిన సినిమాలు 100 రోజులు అయ్యాయి. ఈ రోజుల్లో 300 రోజుల సినిమాలు తీసిన సినిమాలు అట్లా. రీజన్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ ఇస్ ఏంటంటే పక్కా స్క్రిప్ట్, పక్కా వర్క్. ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్, వెరీ ఫాస్ట్ అట్లా అని చెప్పి వీళ్ళు కరెక్ట్. మరి అట్లా అంటే ఇప్పుడు తీసే సినిమాలు కూడా చాలా హిట్లు అవుతున్నాయి కదా, దేర్ యు ఆర్, కొన్నే హిట్లు అవుతున్నాయి. ఓకే, ఎక్కువ శాతం అవ్వట్లేదు, బట్ ఆ రోజుల్లో ఎక్కువ శాతం హిట్లు అయ్యాయి. అంటే అక్కడ పెద్ద సినిమా ఆడేది, చిన్న సినిమా కూడా ఆడేది. దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ బిగ్ అండ్ స్మాల్ ఇన్ దోస్ డేస్. సినిమా బాగుందంటే ఆడేది, సినిమా బాగా లేకపోతే ఇంటేసాను. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక 10 సినిమాలు రిలీజ్ అయితే ఒక సినిమా ఆడుతుంది, అది కూడా పబ్లిక్ చూసి బాగుంది అని అంటే then the people start going to the theaters. That is the basic difference. That is why I stopped my production. అందుకే అప్పటి నుంచి ఇప్పుడున్న స్పీడ్లో ఐ కెనాట్ మేక్ ఫిలిమ్స్ లైక్ దట్. నేను అనుకున్న పద్ధతిలో తీయాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఈ పద్ధతిలో తీయాలంటే నాకు కష్టం. సో ఐ సెడ్ ఓకే, వాట్ ఆర్ వి డన్, ఇట్స్ ఇనఫ్. 4 సినిమాలు తీసాం, 4-5 హిట్లు ఇచ్చాము. ఐఎమ్ హ్యాపీ విత్ ది రిజల్ట్స్. ఇంతకీ మీరెవరు? వీళ్ళలో ఒకరిని. మీరేం చేస్తుంటారు? భవిష్యత్తును రాస్తూ చదువుకున్న వాడిని, 60 కోట్ల భారతీయుల్లో ఓటు హక్కు నాకు ఉందన్న ఒకే ఒక్క గర్వంతో బ్రతుకుతున్న నిరుద్యోగిని. పేరు భాస్కర్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చూడండి భాస్కర్ గారు, యూఆర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఇలా ఆడవాళ్ళు రోడ్ల మీద కొట్టుకోవడాన్ని మీరు సమర్థిస్తారా? ఈ దేశంలో ఆడవాళ్ళ అంతఃపురాల్లో జలతారు ముసుగుల్లో లేరండి. దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఆడది తన బిడ్డ అర్ధరాత్రి పాల కోసం ఏడుస్తుంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని వదిలేసి నీళ్ల కోసం కుళాయిల దగ్గర కాపలా కావాల్సిన పరిస్థితుల్లో కోట్లాట్లు జరగటంలో ఆశ్చర్యం.